పోతుందిరా, బుడల కింద భక్తుల చూసి మురిసిపోతుందిరా. అదిగదిగో అగోరా గద మీద దొరసానిరా, గండా దీపం వెలిగిస్తే గండాలు బాపిందిరా. చేతుల గొడవలు పట్టేను అమ్మ కాళమ్మ కన్ను ఈరోజు ఏంటి స్పెషల్? ఇంతమంది క్రౌడ్ ఒక టైం వచ్చిన్నారు. సో ఎవ్రీడే ఇట్లాగే క్రౌడ్ ఉంటుందా, లేకపోతే ఈ రోజు ఈ రోజు అమాస కాబట్టి ప్రతి అమాస రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చిన భక్తులు అమాస రోజు రావడం వల్ల ఏదైతే దుష్ట శక్తులు కానీ, ఏదైనా నరదోషి కానీ, ఏదైనా ఉన్నా ప్లస్ ఇంకోటి వాళ్ళ పనులు ఏదైనా పెళ్లి కానీ తొందరగా గుమ్మడికాయ దీపం పెట్టడం వల్ల, నిమ్మకాయల దీపం పెట్టడం వల్ల, అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల అవి తొందరగా తీరుతాయి. ఇంకోటి ఏంటంటే ఈ రోజు అమ్మవారి శివాలయం నల్గొండ దగ్గర అక్కడ కూడా అమాస రోజు ఎట్లయితే ఉంటే కార్యక్రమం ఈ రోజు కూడా ఒక గుమ్మడికాయ వేయడం వల్ల అమ్మవారికి ఒక గుమ్మడికి భవించినంత ఉంటది. దానికి వాళ్ళకి ఏదైతే బాధలు ఉంటే అంటే ఆ బాధని తొందరగా తీయడానికి ఇప్పుడు ఇదే గుమ్మడిగా మనం ఇంటికి కడతాం. ఇంటికి కట్టినప్పుడు ఏంటంటే కొద్దిగా నరదృష్టి ఏదైనా ఉన్నప్పుడు అది నీరు వాడుతుంటది, లేకుంటే వాడిపోయి ఎండిపోతుంది. అంటే మనకు తెలిసేది ఇదే అనమాట. ఏదైతే సమస్యలు చెప్పి ఉండొచ్చు. మీరు చెప్పండి, వర్షం పడి అట్లాంటిది ఏం లేదు. సో అట్లాంటి అంటే వర్షాకాలంలో ఏంటి పరిస్థితి ఏంటి వాటర్ కానీ ఎండ కానీ ఆమె ఓపెన్ ఉంటది, కొద్దిగా ఆమెకు శక్తి ఉంటుంది. ప్లస్ ఇంకోటి మీరు నిన్న వచ్చిన వర్షానికి చెప్తారు ఎంతమంది ఒక 3 ఏళ్ల క్రితం మొత్తం వచ్చి వచ్చాయి నగరాన్ని వచ్చిన ఈ రైల్వే బ్రిడ్జ్ కూడా ఉందో గండిపడ్డది. ఇదైతే రోడ్ అయితే గండిపడ్డది. గండిపడ్డ కానీ ఇక్కడికెళ్ళి వాటర్ రావడం కొన్ని ఇల్లు మునిగిపోవడం చేయడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న అమ్మవారి శక్తి ఏంటంటే అమ్మవారి ఇదైతే ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి. ఇక్కడ వరకు నీళ్ళు వచ్చినాయి కానీ అమ్మవారి దీపాలు మాత్రం టచ్ చేయలేకపోయింది. అమ్మవారు ఏంటంటే మళ్ళీ 24 గంటలు దీపం అట్లనే ఉంటుంది. ఆ వర్షం ఏమైంది సంగతి మేము వచ్చి చూస్తాము. చూసిన తర్వాత కూడా దీపం అట్లనే ఉంది. భక్తులకు ఏంటంటే అప్పుడు భక్తులు కూడా వచ్చి చూసారు. వాళ్ళు కూడా ఏంటంటే భక్తులు ఏంటంటే 24 hours దీపం ఉంటుంది అన్నట్టు అప్పటి నుంచి భక్తులు అంటారు. సో ఎవరు అంటే మీ తాతల తరఫు నుండా లేకపోతే మీ నాన్న తరఫు నుండి పెద్దలకు ఎవరు నిర్మాణం చేయాలి? మా నాయన నిర్వహించింది బెల్లిపల్టయ్య. ఇంకోటి ఏంటంటే మా నాయనకి జారిపోవడం ఏం సంగతి తెలవడంలో కొద్దిగా మెరుపు బాగా ఉండడము, మా నాయన కూడా 4 సార్లు కళ్ళలో రావడము వస్తే ఆయన ఇంత పట్టించుకోలేదు. పట్టించుకోకుండా దాని తర్వాత 40 ఏళ్ల తర్వాత ఎల్లమ్మ గుడి సేమ్ ఏదైతే హైసిగండిలో ఉందనే విద్యాన్ని అసలు విద్యాన్ని ప్రతిష్టాపన చేసేది. చేసిన తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత ఏం జరిగిందంటే విద్యాన్ని కొద్దిగా కలర్ జల్లేసి కానీ చెయ్యి డ్యామేజ్ చేయడం జరిగింది. ఆ రోజు మాత్రం మీడియా మాత్రం ఎక్కువ లేదు. మళ్ళీ ఉండదంటే ఈటీవీ అదొక్కటే ఉండదు. మీడియా మాత్రం లేకుండా అస్తకి ఒకటి ఉండదు. వాళ్ళు కూడా కవర్ చేసి వచ్చి కవర్ చేసినప్పుడు ఆ మూమెంట్ లో ఏదైతే ట్రైన్లు ఆపడం కానీ బస్సులు ఆపడం కానీ మొత్తం భక్తులు వచ్చేసారు. చుట్టుపక్కల ఎంతవరకు తెలిసింది అంతవరకు వచ్చేసి ఆపేసారు. ఆపేసిన తర్వాత ఇది ఏంటంటే పోలీసు వాళ్ళు మాకు ఏం చెప్తున్నారంటే గడవర్ చేయకుండా ఎందుకంటే బోనాల ముందు కాబట్టి వారం మీద బోనాలు ఉండే ముందు కాబట్టి గడవర్ చేయడానికి ఏం చేయాలంటే మేము ఇప్పిస్తాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఇది ఆడగట్టుకు తీసుకురావడం జరిగింది. నా చెల్లిగా ప్రతిష్టాపన చేయడం జరిగింది. ఎప్పుడు అమ్మవారి ఇద్దరు ప్రతిష్టాపన జరిగింది. మినిమం 35 ఏళ్ళు దాటిపోయింది.
గతాలన్నీ కూడా ఈ రోజు కూడా వస్తాయి. అంటే ఆషాఢ మాసంలో అమ్మవారికి చేసేదన్న ఇదేంటంటే కాబట్టి నుంచి గతాలు మాత్రం తీయాలి. ఎందుకంటే అందరూ భక్తులు వస్తారు, భక్తులు మందిరాలకు గతాలు తీస్తారు. అయితే మేము ఇక్కడ నుంచి గతాలు మాత్రం తీయాలి. అంటే ఇప్పుడు బోనాల పండుగ అప్పుడు బోనాలు తీసుకొని వస్తారు. ఇక్కడ లాల్ దర్వాజా కానీ ఇప్పుడు కూడా తలపులమ అన్ని బస్సుల నుంచి ఇక్కడికి అమ్మవారికి బోనాలు తీసుకొని వస్తారు. సో ఇప్పుడు మనకి వచ్చేసి ఇక్కడ ఫలక్నామా రైల్వే స్టేషన్ అనేది చాలా ఫ్లెక్సిబుల్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ చాలా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం విన్నంత వరకు ఏంటంటే వివిధ రాష్ట్రాల నుండి బస్సులు వస్తున్నారు. అట్లాంటి వాళ్ళకి ఉండడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. అట్లాంటి వాళ్ళకి మీరు ఇక్కడ పరిసర ప్రాంతాలు ఏమైనా ఫెసిలిటీస్ ఏమైనా ఉన్నాయా అంటే అక్కడికి వచ్చే పబ్లిక్ ఏమన్నా? ఇంకోటి సార్ ఇది ఏంటంటే ఇది రైల్వే జాబ్ కాబట్టి రైల్వే వాళ్ళు మాకు ఇంటనే కేటాయించింది. అయితే మేము రైల్వే వాళ్ళతో మాట్లాడుతున్నాము, చేస్తున్నాము. వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ ఉంది, ఎలక్షన్ తర్వాత మేము మాట్లాడుతున్నాం, చేస్తున్నాము. వాళ్ళు కూడా చెప్తున్నాం. మేము రైల్వే వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే వచ్చే భక్తులకు ఇబ్బంది జరుగుతుంది కాబట్టి స్నానాలకు కానీ ఉండడానికి కానీ అమాస రోజు ఏంటంటే అమ్మవారి దగ్గర ఒక నిగ్రహాన్ని మాకు సహకరించి అమ్మవారి మీద అది చేస్తే అమ్మవారి కూడా బాగా చల్లగా చూస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇంకోటి ఏంటంటే అమ్మవారి గుడి డెవలప్ కావడం వల్ల కూడా రైల్వే డిపార్ట్మెంట్ కూడా ఆదాయం పెరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఇక్కడ డెవలప్మెంట్ అంటే వాళ్ళకుండా ఇంతకుముందు అంత ఐడెంటిటీ లేదు అంటుంది అమ్మవారి వల్ల. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకు కూడా ఆదాయం పెరిగింది. వాళ్ళు కూడా దృష్టిలో పెట్టుకొని అమ్మవారికి ఇంత జాగా కేటాయించాలని రైల్వే వాళ్ళ దిగుందని అడుగుతుంది. మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా? సహకారాల గురించి కానివ్వండి, స్థలం గురించి కానివ్వండి, లేకపోతే మందిరం యొక్క అభివృద్ధి గురించి కానివ్వండి, మీరు ఎప్పుడైనా అప్రోచ్ అయ్యారా? అంటే పొలిటీషియన్స్ వస్తున్నారు, మేము చేస్తున్నాం. సో ఈ వచ్చిన పొలిటీషియన్స్ వాళ్ళలో కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్ కానీ ఏదైనా మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అంటే ఇంకోటి ఇది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ పెట్టుకుంటే వాళ్ళకి ఎంతలో ఉండదు కాబట్టి మీరు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళకి మీరు అప్రోచ్ అవుతున్నాం. వాళ్ళు కూడా ఏంటంటే ఎలక్షన్ తర్వాత చేస్తామని చెప్పి అయితే ఇంతకుముందు అప్రోచ్ అయినారు. గవర్నమెంట్ జిఎంతో కూడా కలిసినాము, మళ్ళీ మధ్యలో కూడా కలిసినాం, చేస్తాం. ఇంకోటి ఏంటంటే మీరు టెంపుల్ రిక్వెస్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే పెద్ద ఇంకా వేరే మందిని కూడా తీసుకోవాలి, చుట్టుపక్కల తీసుకోవాలని ఆలోచిస్తున్నాము. మినిమం ఇప్పుడు 3 నెలలు వాలంటీర్స్ ఒక 60 మంది మాత్రం చేస్తున్నారు. అంటే ఆరోగ్య శక్తిగా వచ్చి అమ్మవారికి సేవ చేసుకుంటారు. ఇప్పుడు మీరు అమావాస్యకి అన్నదానం అంటున్నారు కదా, అంటే ఆలయం తరఫున మీరు ఆర్గనైజ్ చేస్తున్నారా, లేదంటే మీరు అంటే ఎవరు భక్తులు వాళ్ళు ఇండివిజువల్ గా వచ్చి చేస్తున్నారా? ఇంకోటి ఏంటంటే మాకు వాళ్ళు ఎందుకంటే రెగ్యులర్ గా ఇక్కడ భక్తులు వాళ్ళు వస్తారు కాబట్టి వాళ్ళకి మంచి జరిగింది. అమ్మవారికి మేము సేవ చేసుకోవాలని స్వచ్ఛందంగా వచ్చి సేవ చేస్తాం. అంటే అంతగానో కొద్దిగా సేఫ్టీస్ అండ్ మెజర్మెంట్స్ కొద్దిగా మెజర్ చేయాలి కాబట్టి సో అంటే నైట్ టైమ్ లో కొద్దిగా భయపడుతూ ఉంటారు జనాలు. ఏంటంటే కొద్దిగా ఒకటి మాకు ఏంటంటే ఈ షెడ్ కాదు, ఈ మధ్య వేసి కూడా ఒక 4 రోజులు అవుతుంది. ఎందుకంటే కొంతమంది వాస్తవానికి గల్లలు కూడా పనులు కొట్టే వాళ్ళు ఉన్నారు. అది దృష్టిలో పెట్టుకొని ఏంటంటే భక్తులు పెరగడం వల్ల భక్తులు కూడా కొద్దిగా డొనేషన్ ఇస్తారు. ఏదైతే డబ్బు మా దగ్గర మిగులుతారు మా ఇంటికి వాడుకోకుండా మాత్రం అమ్మవారికి ఏదైనా అమ్మవారికి
అంటే మీరు ఒక రోజు అన్నదానం చేస్తే కనీసం ఎంత పడుతుంది అంటారు? జాగా అనుకూలంగా లేకపోవడం వల్ల వచ్చిన భక్తులకు ఎందుకు ఇబ్బంది పెట్టాలని ఆలోచన ఉంది. కానీ మొత్తానికి అయితే అంటే మీ ఫాదర్ తరఫున మీకు వచ్చింది కాబట్టి అనంతరం మీ అంటే మీ తరం వాళ్ళకి మీ పిల్లల తరం వాళ్ళకి కూడా మీరు ఏమంటారు పరంపరాలుగా కొనసాగుతుందా? అయితే ఇప్పటికి ఏంటంటే మా నాయన చేసింది ఏం చేసుకుని ఒక 3 ఏళ్ల నుంచి మా అబ్బాయి కూడా ఇప్పటికి నేను పూజారిగా ఉన్నాడు అర్చకుడుగా. నేను కాల్ చేసి మా అబ్బాయి చెప్తాడు. మా పైన ఉంది కాబట్టి ఆమె అనుగ్రహం మా పైన ఉంది కాబట్టి తరతరాలుగా మేమే చేసుకుంటామని ఆలోచన ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ మధ్యన ఏంటంటే కొద్దిగా భక్తి అంటే బస్సు వాళ్ళు కానీ బయట వాళ్ళు కూడా మాకు కూడా అవకాశం అంటే వాళ్ళు కూడా బస్సు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు తరతరాలుగా మీరు మీ పిల్లలు వాళ్ళు మీరే చేయాలి అని కూడా మా బస్సు వాళ్ళు కూడా ఒప్పందం చేసుకోవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సాధారణంగా అయితే ప్రతి ఆలయంలో అర్చకులు ఉండి వాళ్ళు కొంటున్నారు అంటే సామూహికంగా కొంటున్నారు సార్. అలాంటి సౌలభ్యం ఏమైనా కలిగి భక్తులతో చేసేది బ్రాహ్మణ్స్ కూడా ఏంటంటే గుమ్మడికాయలు పెడతారు. అమ్మవారికి బలి ఇవ్వాలంటే కోడలు ఇస్తారు కాబట్టి వాళ్ళు గుర్తించారు. ప్లస్ అమ్మవారికి అది నచ్చదు చెయ్యాలంటే అంటే వీళ్ళు అమ్మవారి సేవకులుగా పూజలు చేస్తారా? ఇట్లా శివశక్తులు అనేది వస్తుంటారు చేస్తుంటారు. ప్లస్ ఇప్పుడు ఏంటంటే ఒక మినిమం ఒక 5 మంది రెగ్యులర్ గా ఉంటారు. రెగ్యులర్ గా శివశక్తులు ఉంటారు. ఇంకా అదేంటంటే ఏమంటే దాన్ని ఆశిష్యం చేసుకునే ఒక అమ్మాయి ఇక్కడ ఉంటారు. మళ్ళీ రెగ్యులర్ గా ఇక్కడ ఉంటారు. సో మీరు అంటే ప్రజల పక్షాన మీరు ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటి అంటే మా ఛానల్ ప్రజలకు అమ్మవారి కృప తీసుకోమని చెప్తున్నాము, ఆశిస్తున్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఏదైతే క్లీన్ పాటించి మీరు కోచింగ్ ఇవ్వాలి. మీరు మాత్రమే గుడి తరఫున వచ్చి కానీ మాకు ఇలా వాలంటీర్స్ కానీ ఎవరు కానీ డిమాండ్ చేయరు. మీరు వచ్చి మీరు కూడా సేవ చేసుకోవచ్చు. మీరు వచ్చి అమ్మవారికి దర్శనం చేసుకుని చల్లని మీకు వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. అనుకున్న పేరు మంచిగా అయినాయి. నేను పువ్వుపల్లి నుంచి వస్తున్నాము. పువ్వుపల్లి నుంచి ఆటో కట్టుకొని వచ్చేస్తున్నాము. లేకపోతే మా పిల్లలు బండి తీసుకొస్తారు. నాకు అనుకున్న బాగానే అనుకున్నాయి. ఇక అమ్మవారి అటెండ్ చేసుకుని వస్తాం. మీరు అనుకుంటారా వెళ్ళాను వచ్చాను అటెండ్ చేసుకుని వచ్చాను. నాకు అంతే సంతోషం ఉంది. కానీ అప్పట్లో చాలా అమ్మవారిని మెచ్చలేకపోతున్నారు. ఇప్పుడు అమ్మవారు ఏంటంటే బాగా అందరికి మొక్కవాడి బాగా అయిపోయింది. అప్పుడు చిన్న ఉన్నప్పుడు చాలా భయం పడుతుంది ఇప్పుడు రావాలంటే. ఇప్పుడు అమ్మవారు డెవలప్ అయింది కాబట్టి అందరు వస్తున్నారు, మంచిగా మొక్కుకుంటున్నారు. భయం అనేది అమ్మవారు అమ్మవారు చూసుకుంటుంది. అనిపిస్తుంది అమ్మవారి జీవనం మంచిగా ఉంది. అంటే మీకు అనుకున్న కోరికలు అంతే మంచిగా అప్పట్లో భయం పట్టేది, చాలా భయం పట్టేది. ఎన్ని సంవత్సరాల చాలా మేము మేము అనుకున్నాం. ఎన్ని సంవత్సరాలు మీ వయసు అంటే మేము చిన్న మృగమే చూస్తున్నాం అమ్మనే. కానీ ఇప్పుడు మధ్యలో అమ్మవారు డెవలప్ అయిపోయింది. డెవలప్ అయిపోయి అమ్మవారు మంచిగా పెట్టి పూజ పునస్కారాలు బాగా చేస్తున్నారు. అభిషేకాలు
మేము ఇక్కడ ఇది ఉంది అమ్మవారు మాత్రం 30 సంవత్సరాలు అవుతుంది. ఈ 2-3 సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ అయిపోయింది. అందరి కోరికలు మంచిగా అవుతున్నాయి. వచ్చిన భక్తులు కూడా అందరి కోరికలు నెరవేరుతున్నాయి. చాలా మంచిగా అవుతుంది. నాలుగు బుధవారం చేస్తారని తక్కువ ఉంటారు. మిగతా వారాలు అన్ని పబ్లిక్ పార్టీ ఎక్కువ ఉంటుంది. ప్రత్యేకంగా అమావాస్య కాబట్టి చాలా జనాలు వస్తారు. చాలా పబ్లిక్ ఇక్కడ అన్నదానం కూడా ఉంటది. సాయంత్రం వరకు అన్నదానం అవుతుంది నిరంతరంగా. ఈ అన్నదానము జగన్ చైర్మన్ జగన్ గుడికి ఇచ్చిన ఆయన ఆధ్వర్యంలో జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. అంటే అమ్మవారికి నిమ్మకాయ దీపాలు ప్రత్యేకత. నెయ్యితోటి ఎత్తులేసి నిమ్మకాయ దీపాలు పెడతారు. ఈ రోజు అమావాస్య కాబట్టి గుమ్మడికాయ దీపాలు చాలా పెడతారు. బుర్రి గుమ్మడికాయ దీపాలని. అది చాలా ఏదైనా చెడు జరిగేది ఉంటే, ఏదైనా పనులు కాకుంటే, ఇంట్లో సమస్యలు ఉంటే దాని గురించి అమావాస్యకు ఇక్కడ వస్తారనమాట. అంటే మీకు ఇక్కడ ఉండడం వల్ల అంటే మీరు మీ వ్యాపారం ఎలా బాగుంటుంది? మాకు ఇక్కడ 40-50 కుటుంబాలు అయితే ఈజీగా చాలా మంచిగా బతుకుతున్నాం. అంటే మీరు ఇంకేం కోరుకుంటున్నారు? అంటే ఇంకా గుడి అభివృద్ధి అవుతే మీకు ఇంకా గుడి అభివృద్ధి కావాలి. ఇంకోటి ఏంటంటే వచ్చిన జనాలకు కూడా కొంచెం టాయిలెట్లు అవి ప్రభుత్వం చేయాలి. రోడ్డు సౌకర్యం లేదు. రోడ్డు కొద్దిగా మంచిగా చేసి వచ్చిన జనాలకి కొద్దిగా వాటర్ ఈ టాయిలెట్లు ఒకటి కడితే లేడీస్ చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడ గుడి చైర్మన్ గా ప్రయత్నం చేసింది. పెద్దవాళ్ళతోటి చర్చలు జరుగుతున్నాయి. ఆ చర్చలు అమ్మవారి దయతో కలిస్తే తొందరగా అవి జరిగితే మంచిదని మేము కూడా అనుకుంటున్నాం. అందరూ అమ్మవారి దయతో అందరూ మంచిగా ఉండాలి. మీ జనాలు కూడా బాగుండాలి అని మేము కోరుకుంటున్నాం. స్టిల్ ఆల్రెడీ 3 weeks. అంటే మీకు ఎలా తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉందని? లైక్ షేర్ చేస్తుండే అంటే మీకు వచ్చినప్పటి నుండి ఇక్కడ మీకు ఏమన్నా రిజల్ట్ ఏమన్నా కనబడిందా? లైక్ ప్రాబ్లమ్ సాల్వింగ్ బెస్ట్ సాల్వ్ అవుతుంది. అంటే మీ ద్వారా మీరే వచ్చారు, ఇంకెవరైనా వచ్చారు? 3 times మమ్మీ డాడీ వచ్చారు, 1 member వచ్చారు, నెక్స్ట్ మా ఫ్రెండ్ వచ్చారు. సో మీరు ఇక్కడికి వచ్చాక మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ ఏంటి? ఫస్ట్ ఫెసిలిటీస్ అంటే ఫస్ట్ లైన్ పెట్టాను. ప్రాపర్ గా లేదు. దర్శనం అంటే వే సరిగ్గా లేదు. అయితే ఫెసిలిటీస్ కొంచెం చేస్తే బాగుంటుంది. యాజ్ పర్ పోలీస్ ఏరియా ఉంది చేసి లైన్ వే కరెక్ట్ లేదు. 2 లైన్ రావడం లేదు. సరే వాటర్ లేదు. ఎటువంటి పిల్లలు లేదు. సో అవన్నీ గుడి యాజమాన్యం వాళ్ళు తీసుకుంటారు. సంపాదిస్తారు. నాలంటే చాలా మంది బట్టి ఇంకా ఎక్కువ వస్తారు. అంటే మీరు ఎలా వచ్చారు? లైక్ ట్రాన్స్పోర్టేషన్ లైక్ ట్రైన్ ఆర్ బస్ వచ్చారు. సో మీ ట్రైన్ లో వచ్చేటప్పుడు మీకు ఆల్మోస్ట్ మీ క్రౌడ్ ఎక్కడి నుంచి వచ్చేటప్పుడు అంటే ఒక ట్రైన్ రావడం వల్ల 1000 మెంబర్స్ వరకు వస్తున్నారు. సో అంటే ఫ్లోటింగ్ అనేది ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు కూడా ఏమి ప్రొవైడ్ చేయలేదు. అలానికి వచ్చే వాళ్ళకి ఇంకా పెట్టే ఫెసిలిటీ ఇక్కడ గుడి టెంపుల్ వరకు ఎక్కువ పెడితే కొంచెం బయట ఉండడానికి ఉండడానికి చిన్న చిన్న పిల్లలు వస్తున్నారు. అక్కడ ఒకటిసారి పడిపోవడం వల్ల మాకు ఇక్కడ లేకుండా అయిపోతుంది. ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఇక్కడ? 2-3 సంవత్సరాలు అవుతుంది. మీకు ఇక్కడికి వచ్చినప్పుడు మంచి జరిగిందా? చాలా మంచి జరిగింది మాకు. మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు భక్తులకి? అమ్మవారు చాలా మహిమ వెళ్ళది. మనం అనుకున్నది మాత్రం కోరికలన్నీ నెరవేరుస్తుంది. చాలా వరకు నమ్మకం మాత్రం పక్కనే ఉంటుంది. చాలా చేస్తుంది. మాకు మాత్రం మా ప్రాబ్లమ్లన్నీ సాల్వ్ చేసింది. మీరు ఎన్నిసార్లు రావడం ఇక్కడికి? ఇది 9వ అమావాస. ఇది మంగళవారం వస్తాం. అమావాస్యకి ఎక్కువ ప్రాముఖ్యతను, మంగళవారాలకు ఎక్కువ ప్రాముఖ్యత. అమావాస్యకి ఎక్కువ ఉంటుంది. పవర్ఫుల్ అన్నట్టు. అన్ని వారాలు రాకుండా కంపల్సరీ అమావాస్యకి మాత్రం రావాలి. అంటే మీరు ఇక్కడికి వచ్చి ఎలాంటి పూజలు చేస్తే ఇక్కడ అమ్మవారు ప్రసన్నంగా అవుతుంది? ఇక్కడ ఏంటి అమ్మకు భారీ అంత ఇష్టమైంది ఏంటిది మన నిమ్మకాయ దాంట్లో దీపాలు వెలిగించాలి. అమ్మకు మనం అనుకునేది ముగ్గు కట్టుకుంటే కంపల్సరీ అవుతుంది. అది అమ్మవారికి వస్తున్నారు.
టైమా? మీకు ఎలా తెలిసింది ఇక్కడ టెంపుల్ ఉందని? బాగా వైరల్ అవుతుంది కదా, అట్లా ఫోన్లో చూడడం వల్ల అమ్మవారు అన్ని కోరికలు తీర్చుకుంది కదా, అందువల్ల కోరికలు నెరవేరాయా? నెరవేరారు. రావాలి అన్నట్టుగా అనిపిస్తుంది అని అంటున్నారు చాలా మంది. అంటే మాకు తెలిసినంత వరకు మీకు ఇతర రాష్ట్రాల నుండి కూడా ప్రజలు వస్తున్నారు. మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, మాకు వచ్చిన కొత్తగూడెం నుంచి వస్తున్నారు, వరంగల్ నుంచి వచ్చారు చాలా మంది. ఇంకా చాలా మేడ్చల్ అక్కడక్కడ చాలా తక్కువ, దూరం నుంచి వచ్చే వాళ్ళు చాలా పబ్లిక్ ఉన్నారు. ఇక్కడ అయితే చాలా మంది తక్కువ, అక్కడక్కడికి నుంచి రావడం వస్తున్నారు. తూప్రాన్, కౌపూర్, మహబూబ్ నగర్. కానీ ఇక్కడ అంత దూరం నుండి వచ్చిన వాళ్ళకి సౌలభ్యాలు కొద్దిగా సౌలత్ లేదు, కాకపోతే వాష్రూమ్స్ కి ఇబ్బంది ఉంది, సౌలత్ లేదు. కొద్దిగా ఇది చేస్తే బాగుంటది కానీ ఇది సెంటర్ ఉన్నది, వాళ్ళకి నుంచి మనం ఏం చేయలేము. వాళ్ళు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా ప్రస్తుతానికి ఎంతో మంది బతుకుతున్నారు అమ్మవారి వల్ల. 40 మంది 40 దుకాణాలు అట్లా మంచిగా బతుకుతున్నారు, మంచిగా ఉంది. కాంపిటీషన్ లేదు, కాంపిటీషన్ ఏం లేదు. వచ్చిన ప్రజలందరూ కూడా మీ దగ్గరికి వచ్చే వాళ్ళు ఎక్కడ ఇష్టం ఉందో అక్కడికి వెళ్తారు, తీసుకెళ్తారు, ఇస్తారు అందరికి. ఇప్పటికైతే ప్రస్తుతానికి అందరం బాగానే ఉంది, మంచిగా ఉంది. చెప్పండి చివరిగా, అంటే ఇక్కడ అమ్మవారికి అత్యంతపరమైనటువంటి పూజ అంటే ఇప్పుడు మీరు గుమ్మడికాయ పెట్టారు, గుమ్మడికాయలు, దీపము, గుమ్మడికాయ అమావాస్యకు గుమ్మడికాయ దీపాలు పెడతారు. మామూలుగా ఫ్రైడే, ట్యూస్డే వస్తే నిమ్మకాయ దీపాలు పెడతారు. అంతే. ఇంకా ఈ రోజు ఎక్కువ క్రౌడ్ ఉండదు ఇక్కడ? అమావాస్య, సండే. ఇప్పుడు నార్మల్ టైమ్ లో కూడా బాగా వస్తారు. ఫ్రైడే, ట్యూస్డే, థర్స్డే, ఎవ్రీ వీక్ మొత్తం ఉంటున్నారు. అట్లా ఇంత జనాలు ఉండరు. నార్మల్ సండే అమావాస్యకు ఫుల్, పౌర్ణమికి కూడా వస్తున్నారు. ఇప్పుడు ఇంత ముందుకు పుణ్యంకి రాకపోతుంది, పుణ్యంకి కూడా చాలా మంది వస్తారు. మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఇక్కడ అమ్మవారి సేవలో నిండుకునే ఉన్నారు? 7 సంవత్సరాల నుంచి అమ్మవారి యొక్క అధీనంలో నిబంధనలు ఉన్నాము. ఇక్కడ అన్ని విధాలుగా పూజలు జరుగుతున్నాయి. అమ్మవారికి నిపుణమైన సేవలు జరుగుతున్నాయి. అమ్మవారికి అభిషేకాల నుంచి ఆదివారం రోజు అనుకున్న పనులు కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఇంత భక్తులను అమ్మవారికి సాగొస్తుంది. కావున అమ్మవారు ప్రతి ఒక్కరు కోరికలు కోరుకున్న విధంగా కళ్యాణాలు గాని, సంతానాలు గాని, స్వగృహాలు గాని, ఆరోగ్యం గాని, ఐశ్వర్యం గాని, నరదృష్టి కోసం గాని, సంతానం కోసం కానీ, దేని కోసం అమ్మవారి ఇక్కడ ఆమె మహిమ చూపిస్తుంది. ఎందుకంటే అమావాస్య రోజు అమ్మవారి శ్మశానంలో వెలిసింది. కావున అక్కడ పాటిలో ఉన్న శివయ్య సంతోషంతో ఇక్కడ అమ్మవారి శక్తిని కూడా ఆయన దానం చేసుకుంటా అమ్మవారికి మరింత శక్తిని పెంచుకున్నాడు. కూష్మాండంలో దీపం పెట్టడం విశేషం. కూష్మాండంలో దీపం పెట్టడం అంటే ఒక దున్నపోతులు 10,000 దున్నపోతులు నరికి అమ్మవారికి బలిదానం ఇచ్చినట్టు అమ్మవారికి లెక్క. కాబట్టి ఒక కూష్మాండం చేస్తే 10,000 దున్నపోతులు నరికి అమ్మని ప్రతిపాదింపజేయడము. ఇక్కడ అమావాస్య రోజు మాత్రమే దీపాన్ని ఏర్పాటు చేస్తాం. ఇక్కడ విశిష్టత పూజలు ఏం చేస్తారంటే ఇక్కడ విశిష్టకరమైన పూజలు ఎక్కడ ఆలయంలో శివశక్తులు జోగుతున్న వారి ప్రాముఖ్యత వారికి అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ ఆలయంలో మాత్రం ప్రతి ఎక్కడి నుంచి వచ్చినా గానీ వారికి అన్ని విధాల వారికి మంచి చెడు, ఇంటి సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, అనుకున్న పనుల కోసం కానీ, దేనికోసమే ఇక్కడ పరిష్కారం చెప్తారు. అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి మన మొక్కలు ఉంటే కూడా మొక్క కూడా వాళ్ళు మర్చిపోతే అవి కూడా చెప్తారు. ఆరోగ్యం బాగలేని వారికి కూడా ఆరోగ్యం బాగు చేసి పంపిస్తారు. మీరేంటి భక్తులకి ఏమైనా సందేశం వేస్తున్నారు? భక్తుల సందేశం ఏంటంటే అమ్మవారి ప్రతి నిత్యం మర్చిపోయిన మొక్కలు మాత్రం తప్పకుండా గుర్తు చేసుకోండి.
టైం చూసుకోవాలి. ప్రతి ఒక్క అమావాస్య రోజు తప్పక 50 నుంచి 80 వేల మంది పబ్లిక్ వస్తారు. వారి నిదానం ఓడుకొని అందరూ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళాలా. అలాగే ఇక్కడ అన్ని విధాలు వాటర్ సదుపాయం కానీ ఇక్కడ ఒక బాత్రూమ్ సదుపాయం ఒకటి లేదు. దయచేసి ఎవరైనా ఇక్కడ దాతలు అమ్మవారి సంస్థానికి సంబంధించి ఏమైనా వాష్రూమ్స్ కట్టించే వారు ఉంటే ఇక్కడ అమ్మవారికి అవి ఒకటి చేయండి అని నేను కోరుకుంటున్నాను.